పునరుత్థానమనగానే మనందరికీ ఈస్టర్ గుర్తొస్తుంది కదా. కాని అది కేవలం ఒక పండుగ రోజుతో ఆగిపోయే విషయమా? అస్సలు కాదు. నిజానికి పునరుత్థానం అనేది ఏదో ఒకప్పుడు జరిగిపోయిన చారిత్రక సంఘటన మాత్రమే కాదు. అది మన రోజువారీ జీవితంలో ఆశను, శక్తిని ఇచ్చే ఒక సజీవమైన బలం. ఆ బలాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, మరి ఈరోజు మనమేం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, పునరుద్ధానం అంటే అసలు అర్థమేంటి, అది ఒక సంపూర్ణ జయమని ఎలా చెప్పగలమో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ శక్తి మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడుతోంది, భవిష్యత్తు గురించి ఇది మనకు ఏం సూచిస్తోంది, అలానే ఫైనల్గా మన జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పునరుద్ధాన శక్తిని ఎలా వాడాలో ఒక ప్రాక్టికల్ గైడ్ కూడా చూద్దాం. రైట్. మొదటి పాయింట్ ఏంటంటే సంపూర్ణ జయం. ఇది వినడానికి పెద్ద పదంలా ఉన్నా చాలా సింపుల్. పునరుత్థానమనేది కేవలం ఒక ఇన్సిడెంట్ కాదు, అది ఒక పూర్తి విజయం. మనం సాధారణంగా శిలువ మరణం, ఆ విషాదం గురించే ఎక్కువ ఆలోచిస్తాం. కాని ఇప్పుడు మన ఫోకస్ కొంచెం షిఫ్ట్ చేసి ఆ తర్వాత వచ్చిన ఆ అద్భుతమైన విజయం మీద పెడదాం. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్న కంపారిజన్ ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒకవైపు చూస్తే శిలువ, మూసేసిన సమాధి, కావలివాళ్లు, ఇవన్నీ ఓటమికి, దుఃఖానికి చిహ్నాలు. కాని మరోవైపు చూడండి, పునరుద్ధానం, ఖాళీ సమాధి, మరణాన్ని జయించడం. అబ్బా, ఇక్కడే ఉందసలు విషయం. యేసుప్రభు చేసిన అద్భుతాలు గొప్పవే, శిలువ శ్రమలు కూడా చాలా శక్తివంతమైనవే. కానీ పునరుద్ధానం మాత్రమే కంప్లీట్ విక్టరీ అని ఈ ఆధారం స్పష్టంగా చెబుతోంది. అదే ఫైనల్ విక్టరీ అన్నమాట. అంటే దీనర్థమేంటో తెలుసా? ఆ విజయం టెంపరరీ కాదు, అది పర్మనెంట్. ఆ మేకులు, ఆ బల్లెంపోటు, ఆ శ్రమల సమయం అదంతా అయిపోయింది. ఇకపై మిగిలింది శాశ్వతమైన మహిమ మాత్రమే. ద సఫరింగ్ ఈజ్ ఓవర్, ఓన్లీ గ్లోరీ రిమైన్స్. ఓకే, ఆ గ్రేట్ విక్టరీ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆ విజయం ఏదో చరిత్రలో జరిగిపోయి అక్కడే ఆగిపోయిందా, లేక మనక్కూడా ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం అదే చూడబోతున్నాం. ఆ చారిత్రక విజయం మన రోజువారీ జీవితంలో ఒక నిజమైన శక్తిగా ఎలా పనిచేస్తుందో చూద్దాం. సరే, పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి అని అంటున్నాం, బానే ఉంది. కానీ అసలు ఏంటి ఈ బలం అంటే? వాట్ ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ? అది మన ప్రస్తుత జీవితంలో ఎలా పనిచేస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి డెఫినేషన్ చాలా సింపుల్గా, పవర్ఫుల్గా ఇచ్చారు. ఏంటంటే, మరణాన్నే ఓడించిన దైవిక శక్తి. జస్ట్ ఇమాజిన్, ఏ శక్తి అయితే క్రీస్తును మరణం నుండి తిరిగి లేపిందో అదే శక్తి, అదే పవర్ ఇప్పుడు మనకు, అంటే విశ్వాసులకు అందుబాటులో ఉంది. ఇది సంఘం వాడుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు మనకిచ్చాడు. మరి ఈ శక్తిని మనం ఎక్కడ వాడాలి? చూడండి, మన జీవితంలోకి పాపం ప్రవేశిస్తున్నప్పుడు, అనారోగ్యం, బలహీనత మనల్ని కుంగదీస్తున్నప్పుడు, రకరకాల నిందలు ఎదురైనప్పుడు, కష్టమైన పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు, వీటన్నిటినీ జయించడానికి ఈ శక్తి మనకు కావాలి. ఇదేదో గాల్లో చెప్పే మాట కాదు, మన డైలీ స్ట్రగుల్స్కి ఇదొక ప్రాక్టికల్ టూల్. గతంలో మనం చేసిన తప్పుల గురించి ఈ శక్తి ఏం చేస్తుందో చెప్పడానికి ఒక మంచి పోలిక ఉందిక్కడ. మన బట్టల మీద బురదపడితే ఏం చేస్తాం? ఉతికేస్తాం, అది పోతుంది. సరిగ్గా అలాగే పునరుత్థాన శక్తి వెలుగులో మన పాత తప్పులు, పాపాలు కూడా పూర్తిగా కడిగివేయబడతాయి. ఆ విజయం నిన్నటిది కాదు, ఈరోజు మనది. ఓకే, ఇప్పటివరకు గతం గురించి, ప్రెజెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ఫ్యూచర్లోకి చూద్దాం. పునరుత్థానమనేది భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలకు ఒక టీజర్ లాంటిది, ఒక ప్రివ్యూ అనమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏ టైమ్లైన్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. పాస్ట్లో ఏం జరిగింది? క్రీస్తు ఒక్కరే మరణం నుండి లేచారు, ఇది ఫస్ట్ స్టెప్. ఫ్యూచర్లో ఏం జరగబోతోంది? ఆయన రెండవ రాకడలో క్రీస్తునందు చనిపోయిన వాళ్లందరూ మొదట లేస్తారు. ఫైనల్గా అప్పుడు బ్రతికున్న విశ్వాసులు రూపాంతరం చెంది పైకి లేస్తారు. సో, గతంలో ఒక్కరికి జరిగింది, భవిష్యత్తులో అనేకులకు జరగబోతుందన్నమాట. ఇట్స్ అ ప్యాటర్న్. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ఉంది, గమనించండి. మరణం నుండి లేవడం అనేది ఒక రకం. దీనికి ముందుగా శారీరకంగా చనిపోవాలి. పాత నిబంధన భక్తులు, ఇప్పటివరకు చనిపోయిన విశ్వాసులందరూ ఈ మార్గంలోనే వెళ్తారు. కానీ ఇంకొక మార్గముంది. అదేంటంటే, మరణం చూడకుండానే పైకి వెళ్లడం. ఇదెవరికి? ప్రభు రెండో రాకడ సమయంలో భూమి మీద బ్రతికి ఉన్న విశ్వాసులకు ఈ అనుభవం కలుగుతుంది. వాళ్లు చావును రుచి చూడరు. చాలా అద్భుతం గదా. సరే, ఇంత థియరీ విన్నాం కదా, ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం.
ఈ పునరుద్ధాన శక్తిని ప్రాక్టికల్గా మన పర్సనల్ ఛాలెంజెస్ కోసం ఎలా వాడుకోవాలి దానికొక సింపుల్ గైడ్ చూద్దాం. చాలాసార్లు మనల్ని పాత తప్పులు, పాపాలు, బలహీనతలు వెంటాడుతూ ఉంటాయి కదా. ఒక నింద మనసులో పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఏం చెయ్యాలి? ఇక్కడో 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, ఆ నింద ఏంటో గుర్తించండి. సెకండ్, దానిమీద ఫోకస్ పెట్టొద్దు, దాన్ని తిరస్కరించండి. నేను గతాన్ని చూడను అని గట్టిగా చెప్పండి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పునరుత్థాన శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఫైనల్గా 4th స్టెప్, గట్టిగా ఒక డిక్లరేషన్ చెయ్యండి. నా పాత మనిషి చనిపోయాడు, నేనిప్పుడు క్రీస్తు విజయ జీవితంలో జీవిస్తున్నాను అని ప్రకటించండి. అందుకే పౌలు ఎంత ధైర్యంగా అడుగుతాడో చూడండి. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా అని. ఇదొక సవాల్. మరణం మన దగ్గరికి రావచ్చు, కాని దానికున్న ఆ విషపు ముళ్ళు అంటే మనల్ని శాశ్వతంగా నాశనం చేసే శక్తి పునరుద్ధానం ద్వారా తీసివేయబడింది. దానికి మనపై అధికారం లేదు. సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, పునరుత్థానమనేది ఈస్టర్ రోజు గుర్తు చేసుకునే ఒక మెమరీ కాదు. అది మనం ప్రతిరోజూ వాడుకోవాల్సిన, అనుభవించాల్సిన ఒక రియాలిటీ, ఒక లైవ్ పవర్ సోర్స్. అయితే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ శక్తి నిజంగా ప్రతిరోజూ మనకు అందుబాటులో ఉందని ఇప్పుడు మనకు తెలుసు. అలాంటప్పుడు రేపు మనమెదుర్కోబోయే ఏదైనా ఒక సవాలును మనం ఇంతకు ముందులా కాకుండా ఈ కొత్త శక్తితో ఎంత భిన్నంగా ఎదుర్కోవచ్చో ఒక్కసారి ఆలోచించండి.